సో డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వడానికి మన రూపాయి వాల్యూ పడిపోవడానికి ప్రధానమైన లింక్ ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఎస్బీఐ లేటెస్ట్ స్టేట్మెంట్ ఏమనిచ్చిందంటే రాబోయే 4 సంవత్సరాల్లో $1 ఈక్వల్ టు 90 రూపీస్ అయిపోద్ది. అంటే సో ప్రజెంట్ 84.54 పైసా ఉన్న రూపీ వాల్యూ 90 రూపాయలకి పడిపోతుంది. సో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత గడిచిన 75 సంవత్సరాల్లో అత్యంత హీనమైన రేట్ అనమాట రూపాయిది డాలర్కి ఎగ్నెస్ట్గాను. సో ఏంటి ప్రధానంగా ఏం కారణాల వల్ల ఇది ఈ రేట్ అనేది ఇంత తక్కువగా పడిపోతుంది అని అంటే, సో ట్రంప్ తన ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పిన మాటలు ఏంటంటే, ఫస్ట్ ఇంపోర్ట్ టారిఫ్ అనేది అమెరికాకి ఇంపోర్ట్ టారిఫ్ అనేది బాగా పెంచుతాను, అంటే ఇంపోర్ట్ ట్యాక్సెస్ పెంచుతాను. అంటే ఈ ప్రజెంట్ ఇండియా అండ్ అమెరికాకి ఏదైతే ట్రేడ్ ఉందో మనం సర్ప్లస్లో ఉన్నాం అనమాట. సో మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ తక్కువ, ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తున్నాము. సో ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఏం జరుగుతుందంటే, మన ఇంపోర్ట్ ఏవైతే అమెరికా చేసుకుంటుందో ఆ గూడ్స్ తాలూకు రేట్లు చాలా ఎక్కువ పెరిగిపోతాయి అన్నమాట. సో ఇంపోర్ట్ టారిఫ్, ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచడం అంటే, సో దానివల్ల అమెరికన్స్ ఏం చేస్తారంటే, సో ఇండియా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల కన్నాను అమెరికాలోనే తయారైన వస్తువులు వాళ్ళు ఎక్కువ కొనుక్కోవడానికి మొగ్గు చూపుతారు. ఎందుకంటే రేటు పెరగడం వల్ల. సో ఇది ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, ఆబ్వియస్లీ అప్పుడు ఏం జరుగుతుంది, దాని తాలూకా ఇంపోర్ట్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇండియా ఎక్స్పోర్ట్ అమెరికాకి తగ్గిపోయిందో, సో డాలర్ ఇన్కమింగ్ ఏదైతే ఉందో ఇండియాకి తగ్గిపోతుంది. మనం ఇంపోర్ట్ చేసుకున్న దానికి పే చేయాల్సి ఉంటుంది కాబట్టి అది పెరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఇదొక ప్రధానమైన కారణం. సో మన ఎక్స్పోర్ట్ అనేది అమెరికాకి తగ్గిపోతుంది. సో దానివల్ల రూపీ వాల్యూ అనేది క్షీణిస్తుంది అనమాట. సో ఇంకోటి ట్రంప్ తీసుకున్న ప్రధానమైన ఒక నిర్ణయం ఏంటంటే, అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగుల తాలూకా ట్యాక్సెస్ అనేది కట్ చేస్తారనమాట. సో అంటే వాళ్ళు పే చేయాల్సిన ట్యాక్స్ కట్ అయిపోద్ది. ఎప్పుడైతే వాళ్ళు పే చేయాల్సిన ట్యాక్స్ కట్ అయిపోద్దో వాళ్ళ దగ్గర, అమెరికన్స్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి. సో డబ్బులు ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఎక్కువ లోన్స్ తీసుకొని కానీ లేకపోతే వాళ్ళ దగ్గర మిగిలిన డబ్బులతో కానీ పర్చేసింగ్ కెపాసిటీ వాళ్ళది అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైతే వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీ పెరిగిందో వాళ్ళ తాలూకా కంట్రీలో ఇంటర్నల్ బిజినెస్ పెరిగి, సో డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో ధరలు పెరుగుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే ధరలు పెరుగుతుందో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ బ్యాంక్స్ అనేవి అప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్స్ మెయిన్ సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ ది అమెరికా ఏం చేస్తారంటే, వాళ్ళ తాలూకా వడ్డీ రేట్ని పెంచుతారనమాట. సో ఎవరైనా తన డిపాజిట్లు ఎక్కడ ఉంచుతారు, ఎక్కడైతే వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటుందో అక్కడే కదా డిపాజిట్స్ ఉంచుతారు. సో ఆ టైంలో ఏం జరుగుతుందంటే, ఇండియాలో ఎవరైతే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ తాలూకు ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేసుకొని, అంటే వాళ్ళ తాలూకు డాలర్స్ ఇక్కడ నుంచి మన మార్కెట్ నుంచి తీసుకొని అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో అక్కడ ఎక్కువ రిటర్న్స్ వాళ్ళకి వస్తాయి, ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుందని. సో దీన్ని ఇంకో విధంగా ఏంటంటారంటే బిజినెస్ రిటర్న్ అనే కూడా ఒక మాట అంటారు. అండ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అని కూడా అంటారు అనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఇండియా ఉన్న పాశ్చాత్య దేశాల ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్, ఈ ఇన్వెస్టర్స్ ఇక్కడ నుంచి విత్డ్రా చేసి అక్కడ మనీ విత్డ్రా చేసి డాలర్ రూపంలో కన్వర్ట్ చేసుకొని ఈ డాలర్స్ తీసుకెళ్ళి అమెరికన్ బ్యాంక్స్లో పెడతారనమాట. సో దీనివల్ల దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సెకండ్ మెయిన్ పాయింట్ రూపాయి అనేది క్షీణించడానికి. ఇంకా థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆల్మోస్ట్ మనకి ఎన్ఆర్ఐస్ వల్ల ప్రతి సంవత్సరం 100 బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఎన్ఆర్ఐల నుంచి చాలా భారీ ఎత్తున మన ఇండియాకి డాలర్స్ వస్తాయన్నమాట. సో అక్కడ పనిచేస్తారు కదా, వాళ్ళందరూ పనిచేసి కానీ అక్కడ బిజినెస్ చేసి కానీ వాళ్ళు సంపాదించిన డబ్బు వాళ్ళ ఖర్చుల నిమిత్తం అక్కడ అయిపోయిన తర్వాత మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఇండియాకి పంపిస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డాలర్ రెమిటెన్స్ అంటారు దాన్ని. సో డాలర్ మనం రిసీవ్ చేసుకుంటాం అనమాట.
సో ఇలాగ చాలా మన వన్ ఆఫ్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ డాలర్ రెమిటెన్స్ ఆర్ డాలర్ రిజర్వ్స్ ఫర్ ఇండియా ఏంటంటే ఫారెన్ రెమిటెన్స్. ఫారెన్లో ఉన్న ఇండియన్స్ ఎవరైతే పనిచేసి వాళ్ళ అమౌంట్స్ వాళ్ళు అక్కడ సేవ్ చేసిన అమౌంట్ బిజినెస్ చేసిన వాళ్ళు బిజినెస్లో సేవ్ చేసిన అమౌంట్ ఇండియాలోని ఇన్వెస్ట్ చేయిస్తారు చూసారా. సో ఇండియాకి పంపించి ఇండియా బ్యాంక్స్లో ఎఫ్డీల్లో కానీ లేకపోతే ఇండియాకి పంపిస్తారు అమౌంట్ వాళ్ళ ఫ్యామిలీస్కి. అది మెయిన్ సోర్స్ ఆఫ్ డాలర్ ఫర్ ఇండియా అనమాట. సో అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అది ఎలా తగ్గిపోతుంది అని అంటే ట్రంప్ ఇంకో లేటెస్ట్ నిర్ణయం ఏంటంటే H1B వీసాస్ ఏవైతే ఉన్నాయో అది ఇంకా ఆ ప్రాసెస్ని చాలా స్ట్రిక్ట్ చేసేస్తానని చెప్పాడు. సో దానివల్ల ఏంటంటే కొత్త వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు. సో కొత్త వాళ్ళు అక్కడికి వెళ్ళేటంట్లో ఇంతకుముందు 100 మంది వెళ్తే ఇప్పుడు 10 మంది వెళ్ళాల్సిన పరిస్థితి ఆయన సృష్టిస్తారు. అలాగే ఎవరైతే అక్కడ వీసాలు అయిపోయో లేకపోతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఉక్కుపాతం మోపి ఇమీడియట్గా వాళ్ళందరినీ వికెట్ చేయిస్తాడు. సో దీస్ ఆర్ ది మెయిన్ ఇంపార్టెంట్ 3 పాయింట్స్. ఆన్ దీస్ 3 పాయింట్స్ బేస్ చేసుకుని ఎస్బీఐ ఏదైతే చెప్పిందో ఆల్ టైమ్ రికార్డుకి వెళ్ళిపోతుంది మన ఇండియన్ రూపీ పతనం అనేది 90 రూపీస్ కానీ. అండ్ ఎస్బీఐ చెప్పడమే కాదు, ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ కూడాను. థ్యాంక్ యూ సో మచ్.